సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ క్రికెట్ క్రీడా ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ సంవత్సరం క్రితం ఆవిర్భవించిన ఓ అద్భుతమైన వేదిక. క్రికెట్ నే సర్వస్వంగా భావించే ఎస్ఆర్పి సుపరిచితులైన శ్రీ పొట్లూరి శ్రీనివాసరావు గారి మానస పుత్రిక. బాచుపల్లిలోని హిల్ కౌటిలోని సువిశాలమైన క్రీడా మైదానంలో దాదాపు 155 మంది సభ్యులతో నిత్యం క్రికెట్ కు నీరాజనం పలికే దేశంలోనే ఒక అరుదైన క్రికెట్ క్లబ్ గా సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ 2018వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన పురుడు పోసుకుంది. ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే అంతటా ప్రశంసలను అందుకుంటున్నది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆట పట్ల ఆసక్తి కనబరిచే ప్రతి ఒక్కరిని సభ్యులుగా అక్కున చేర్చుకుని అమ్మలా ఆదరిస్తోంది. ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలిచింది. క్లబ్ ఆవిర్భవించిన నాటి నుండి నేటిదాకా అహర్నిశలు క్లబ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న క్లబ్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ పొట్లూరి శ్రీనివాసరావు గారి జీవన ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. నేటి తరానికి ఆదర్శనీయం, భావి తరాలకు స్ఫూర్తిదాయకం. క్రికెట్ చరిత్ర పుటల్లో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ ఒక మహత్తరమైన ఘట్టం. 4 పదుల వయస్సులోనే సమాజానికి తన వంతు సేవను అందిస్తూ ముందుకు సాగుతున్న ఓ మహామనీషి మన ఎస్ఆర్ పొట్లూరి గారు. వారు కళలకు, క్రీడలకు పేరెన్నికగన్న వరంగల్లో జన్మించారు. అనంతరం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచిన విజయవాడకు తరలి వెళ్లారు. ఆయనకు బాల్యం నుంచి క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తి. క్రికెట్ మాట వింటే చాలు వారి కళ్లల్లో వేలవేల మెరుపులు కనిపించేవి. అనతి కాలంలోనే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా వెరసి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్ మైదానంలో వీరవిహారం చేసే సవ్యసాచి మన శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారు. ఇంత పేరు వచ్చినప్పటికీ, ఇంతిలా ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పటికీ మెయిన్ స్ట్రీంలోకి అడుగు పెట్టాలంటే ఏదో తెలియని బెరుకుతనం వారిని బాల్యంలో ఆవహించేది. అయితే ఆయనలోని ప్రతిభను గుర్తించిన విజయవాడలో ఒక మంచి మనిషి వెన్నంటి నిలిచి రంజీ క్రీడాకారునిగా అవతరించడంలో శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారికి సహకరించారు. కృష్ణానదీ తీరాన ఇసుక తిన్నెల్లో క్రికెట్లో ఓనమాలు దిద్దిన ఓరుగల్లు ముద్దుబిడ్డ అనతి కాలంలోనే రంజీ ప్లేయర్గా రాణించారు. 2002 సంవత్సరంలో ఆంధ్ర టీం తరపున ఆడారు. ఈయన నాగార్జున విశ్వవిద్యాలయ పట్టభద్రులు. కాలం తెచ్చిన మార్పులతో క్రికెట్కు స్వస్తి పలికి వ్యాపార వ్యవహారాల్లో తలమునకలైపోయారు. రోడియం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా, కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్గా, మేడ్చల్లో ది క్రిక్ ప్లానెట్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్గా, పలు కాలనీల అసోసియేషన్లకు ప్రతినిధిగా జీవితంలో బహుముఖ పాత్రలు పోషించడంలో నిమగ్నమైపోయారు. అయినా ఏదో వెలితి క్రికెట్తో పెనవేసుకున్న గతకాలపు మధుర స్మృతులు వారి మనోఫలకంపై ప్రత్యక్షం కాసాగాయి. తాను ఎంతగానో అభిమానించే ఆటకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఆయన్ను చుట్టుముట్టసాగింది. క్రికెట్ ప్రపంచంలో నవ్య నూతనమైన సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ సైతం శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారు తన మిత్రులతో నడిపిన సంభాషణల్లోంచి ఉద్భవించింది. ఫస్ట్ సోడియం అటామిక్ 11 ఫస్ట్ యానివర్సరీ విషెస్ చెప్తూ ఈ సందర్భంగా ఒక ఫ్యాక్ట్స్ ఆఫ్ సోడియం అని ఒక చిన్న పాయింట్ మీద మాట్లాడదలుచుకున్నాను. నేను యాక్చువల్గా లైఫ్ స్టైల్ ఎంత బిజీ స్కెడ్యూల్, ఎంత మెకానికల్గా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ 40+ ఏజ్ గ్రూప్లో జనరల్గా అందరం ఏం ఆలోచిస్తామంటే మనం చేసే మన బిజినెస్లో హెక్టిక్ వర్క్లోడ్ కానీ, ప్రెషర్ కానీ, డిఫరెంట్ యావిగేషన్స్లోంచి స్ట్రెస్ కోసం ఈవినింగ్ అయితే ఏ వ్యసనాలకి దగ్గర అవుదామా, లేదా ఏ ఆల్టర్నేట్ మెథడ్స్లో స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలా అని వెళ్తున్న టోటల్ ఈ జనరేషన్లో ఒక కంప్లీట్ యూటర్న్ లాగా ఈ సోడియం ఎలా ఫామ్ అయింది అంటే, ఒక 2 లేదా 4 ఓ రోజు కూర్చొని సరదాగా మాట్లాడుకొని క్రికెట్ మనం ఎందుకు మళ్ళీ ఆడకూడదు అని చెప్పి ఒక చిన్న సరదాగా పుట్టిన ఒక థాట్ ప్రాసెస్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అతి త్వరలో మన పేజ్ మనకంటూ ఒక పేజ్ వచ్చే స్థాయికి సోడియం గ్రూప్ డెవలప్ అవుతూ ఈరోజు గర్వంగా
మేము ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామంటే సాయంత్రం 6 o'clock ఎప్పుడు అవుద్దా అని, మళ్ళీ మార్నింగ్ 6 o'clock ఎప్పుడు అవుద్దా అని చెప్పి 150 మంది ప్లేయర్స్ వాట్సాప్లో చూస్తే ఫస్ట్ క్రికెట్కి సంబంధించిన మెసేజ్లు చూసి తర్వాత మిగతా మెసేజ్లు చూసే స్థాయికి మేము కంప్లీట్ కన్వర్ట్ అయిపోయి ఒక యూత్ ఫీలింగ్లోకి వచ్చేసి హాస్పిటల్స్కి స్పోర్ట్స్ షాప్కి ఎంత డిఫరెన్స్ ఉందో మేము పొద్దున్న వేస్తే ఏ స్పోర్ట్స్ సెంటర్కి వెళ్దాం, ఏం కిట్ కొందాం అనే లైఫ్ స్టైల్కి మారిపోయిన దానికి చాలా గర్వంగా ఉందండి. సో ఎవ్రీ మంత్ రొటీన్గా జరిగే మంత్లీ గెట్ టుగెదర్స్ పార్టీల్లో ప్రతి నెల రకరకాల సంభాషణలతో వెళ్తున్నప్పుడు సడన్గా February 2018 జరిగిన ఒక పార్టీలో శ్రీ పొట్లూరు గారు, పవన్, నేను ఇంకా చాలామంది ఉన్నాం ఆ పార్టీలో జరుగుతున్నప్పుడు సరదాగా పవన్ గారు ఉండి శ్రీనివాస్ గారితో అనడం జరిగింది, ఏమన్నా మనం కూడా క్రికెట్ ఆడితే బాగుంటుంది కదా, మనం స్టార్ట్ చేద్దామా అని. అలా అన్న ఒక సరదా మాటతో నిమిషాల మీద మొబిలైజ్ చేసి వెంటనే బ్యాట్ తెప్పించడం, నెక్స్ట్ డే బ్యాట్ ఇమేజ్ని గ్రూప్లో షేర్ చేయడం, బ్యాట్ ఉందనుకోవడం, సరే ఇంకా బ్యాట్ ఉంది కదా బాల్ తీసుకుందాం, తర్వాత టీమ్ ప్లేయర్స్ కావాలంటే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని గ్యాదర్ చేసి మీరు ఎవరెవరు ఆడతారు, క్రికెట్ ఆడే ఉత్సాహం మీరు ఎంతమందికి ఉంది అని గ్యాదర్ చేయడం, వెంటనే ఒక టీం ఫామ్ అయిపోవడం, సో ఆపోజిట్ టీం ఇంకోటి ఫామ్ అయిపోవడం. సో అలా గేమ్ స్టార్ట్ చేసి 17th February 2008 ఫస్ట్ మ్యాచ్ హిల్ కౌంటీ క్లబ్లో క్రికెట్ గ్రౌండ్లో స్టార్ట్ చేసి ఆ రోజు స్టార్ట్ అయిన మ్యాచ్ ఈ రోజుకి 390 చిల్లర మ్యాచ్లు వితౌట్ ఎనీ బ్రేక్. అది వర్షం వచ్చినా, చలి ఉన్నా, దోమలున్నా, కరెంటు పోయి వచ్చినా అక్కడ ఏర్పాట్లు మినిట్స్ అండ్ సెకండ్స్ మీద ఎప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసుకుంటూ, గ్రౌండ్ క్యూరింగ్ చేసుకుంటూ, పిచ్ రిపేర్లు చేసుకుంటూ అసలు ఎలా జరుగుతుంది అంటే ఒక క్రికెట్ బాడీ బీసీసీ కానీ ఐసీసీ వాళ్ళకి ఎంత ఒక సిస్టమేటిక్ ఒక టీం ఉండి దానికి ఒక డిపార్ట్మెంట్స్ ఉండి జరుగుద్దో ఏమాత్రం తీసుకోకుండా, ఇది నేను చెప్పడం కాదు, 150 మంది ప్లేయర్ని కదిలిస్తే వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెన్యూ మనం క్రికెట్ ఆడుతుంది అని చెప్పని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా చాలా చక్కగా వెళ్తున్నామండి. సో ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే నేను ఒక చిన్న విషయం చెప్తూ తెలుసుకున్నాను ఈ సందర్భంలో. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో టీవీలో ఇన్ని ఛానల్స్కి నాకు అంత అవగాహన లేదు. రేడియోలో క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం. రేడియోలో క్రికెట్ కామెంటరీ అయినప్పుడు కామెంటేటర్ ఫస్ట్ దగ్గర అయ్యేవాడు, తర్వాత ప్లేయర్స్ అయ్యేవాళ్ళు. గవాస్కర్, టెండూల్కర్, కపిల్ దేవ్, వెంకట్ సర్కార్, ఈ పేర్లు ఎక్కువ తెలిసే. క్రికెట్ ఆడాలన్న ప్యాషన్ అయితే ఇప్పుడు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ క్రికెట్ అంటే ఒక ఫేవరెట్ గేమ్ కింద మారింది. తర్వాత కామెంటేటర్స్ చెప్పేటప్పుడు వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్లో వాళ్ళు ఆడే గేమ్ని వాళ్ళ వాయిస్లో చూసేవాళ్ళం, ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహం. నేను పర్సనల్గా చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లో ఇవాళ నేను 48 years నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక కామెంటేటర్ అవుతాను అని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అలాంటిది సోడియం ఈ గ్రూప్లో టోర్నమెంట్స్ జరిగి ఆ టోర్నమెంట్ ఫైనల్స్లో 2 సందర్భాల్లో నేను కామెంటరీ చెప్పి నా చిన్నప్పుడు ఉన్న అనుకోని ఒక కళని ఈ సోడియం ద్వారా నేను నెరవేర్చుకోగలిగానంటే దీని మించిన ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా నాకు లేదు. పర్సనల్గా నేను నిజంగా సోడియం మెంబర్స్కి, నా తోటి క్రికెట్ ప్లేయర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్ ఈజ్ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్. వాళ్ళు ఆ రోజు కన్నా కళ గ్రౌండ్లో లైట్స్ కింద ఆడదాం అన్నది ఎంతమందికి కళ ఉండి కలగానే మిగిలిపోయిందో, బట్ ఈరోజు లైట్స్ కింద ఆడడం అనేది మాకు ఒక రొటీన్ స్టైల్ అయిపోయింది. ఇట్స్ ఎ వెరీ డే టు డే యాక్టివిటీ అయిపోయింది. ఇలాగ ఒక్కొక్కరు ఎన్ని కళలు తీర్చుకున్నారో ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో కూడా మనం తెలుసుకుంటాం. నా వరకు అయితే నేను ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాషనేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ మై డ్రీమ్ యాజ్ ఎ స్పోర్ట్స్మెన్ అండ్ థ్యాంక్ యూ. విచిత్రంగా మిత్రుల్లో అత్యధికులు క్రికెట్ క్రీడాకారులు కావడం విశేషం. అప్పటికప్పుడు క్రికెట్ కిట్ సిద్ధమైంది. తెల్లవారే తూర్పులో శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారి సారథ్యంలో క్రికెట్ టీం గ్రౌండ్లో మొదటి ఆటకు నాంది పలికింది. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతో శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటుగా క్లబ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. సౌధా డిజైన్ అండ్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ పవన్ కుమార్. సోడియం అటామిక్ 11 స్టార్ట్ అయినప్పుడు మాకు ప్లేయర్స్ గురించి చాలా కష్టం అయ్యేది. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్కి కనీసం 11 ప్లేయర్స్ కావాలి. బట్ మా కంపెనీలోనూ శ్రీనివాస్ గారి కంపెనీలోనూ మొత్తం యాడ్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 8 to 9 persons అయ్యేవాళ్ళు. సో వీ హ్యావ్ టు స్కెడ్యూల్ ఎ మ్యాచ్ లుకింగ్ ఎట్ ద టైం ఫ్రేమ్ అనమాట. సో వాళ్ళు ఫ్రీ అయినప్పుడు టైం ఫ్రేమ్ ప్రకారం సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ కనీసం ఒక 2 మ్యాచ్లు ఆడదామని చెప్పి స్టార్ట్ చేసి అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఉన్న
మ్యాన్ పవర్ కానీ లేదంటే కనుక ప్లేయర్స్ని బట్టి కానీ 1 month తర్వాత వీఆర్ ఏబుల్ టు గెట్ 22 players జస్ట్ ఫ్రమ్ కాలనీ సైడ్ కానీ లేదంటే కనుక ఆఫీస్ సైడ్ నుంచి కానీ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అందరినీ యాడ్ చేసుకుంటూ పోతే కనుక 22 members అయ్యారు. వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి నేను ఈ వీక్ వస్తానంటారు, లేదంటే కనుక తర్వాత నెక్స్ట్ వీక్ వస్తాను అని అంటారు. బట్ ఈ కోఆర్డినేషన్ మొత్తం వాట్సాప్ గ్రూప్లో రిగరస్గా శ్రీనివాస్ గారు ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ రోజైనా కానీ మ్యాచ్ ఉంది అంటే కనుక ఒక వారం రోజుల ముందు నుంచి ఈ పర్టికులర్ రోజు మీ మ్యాచ్ ఉన్నారు, వస్తారా రారా అనేది కన్ఫర్మ్ చేసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని మ్యాచ్ స్టార్ట్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న 154 odd people ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనం ఇలా మ్యాచ్ ఒక్కసారి అనౌన్స్ చేయగలిగితే కనుక వితిన్ 1 or 2 minutesలో ఎవ్రీవన్ ఈజ్ ఆ మ్యాచ్ మొత్తం 22 players బుక్ అయిపోతున్నారు. అలాగే ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా విల్లింగ్ టు ప్లే అన్నట్టుంది. సో ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ అచీవ్మెంట్ that has taken place in Sodium Atomic 11 CC. So all the credit goes to all the people who are playing in this team and all the members who are associated with Sodium Atomic 11 CC. అయితే క్లబ్కు ఏం పేరు పెట్టాలనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఎన్నెన్నో పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఏదీ తేలటం లేదు. అప్పుడే రంగప్రవేశం చేశారు శ్రీమతి కార్తీక ఆవుల గారు, శ్రీ పవన్ కుమార్ గారి సతీమణి, సౌదా డిజైన్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు చీఫ్ ఆర్కిటెక్ట్. ఆంగ్ల భాష ప్రకారం సౌదాలో మొదటి 2 అక్షరాలు SO, అలాగే రోడియంలో చివరి 4 అక్షరాలు DIUM. వీటి మేలు కలయికతో సోడియం అని నామకరణం చేశారు. అలా శ్రీ SR పొట్లూరి, శ్రీ పవన్ కుమార్ గార్ల 2 కంపెనీల పేర్ల తాలూకు మొదటి చివరి అక్షరాలతో సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా క్రికెట్కు సోడియంకు అరుదైన కెమిస్ట్రీ కుదిర్చారు శ్రీమతి కార్తీక ఆవుల గారు. ఆశ్చర్యకరంగా క్రికెట్ టీంలో 11 మంది ప్లేయర్లు, అంటే సోడియం అటామిక్ స్ట్రక్చర్ సైతం 11 కావటం విశేషం. ఆరంభించిన అనతి కాలంలోనే సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ రమారమి 155 మంది సభ్యులతో కళకళలాడిపోసాగింది. కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ SR పొట్లూరి గారు తన ఖాళీ సమయాన్ని పూర్తిగా క్లబ్కు కేటాయించసాగారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల దాకా, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల దాకా క్లబ్లో తోటి సభ్యులతో క్రికెట్ మ్యాచ్లో ఆడటమే పనిగా నేను సోడియంలో జాయిన్ అయ్యి ఇప్పటికీ ఒక 6 months అవుతుంది. అప్పటికి సోడియంలో అరౌండ్ ఒక 50 members ఉండేవాళ్ళు. లాస్ట్ 6 monthsలో 50 members నుంచి 150 membersకి అయ్యారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకుంటారు లేదన్న దీంట్లో వచ్చిన తర్వాత వితిన్ 6 months టైంలో 150 members అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక సక్సెస్ అవ్వాలంటే దానికి ఎప్పుడు డెడికేషన్తో పాటు అన్నిటికంటే ప్యాషన్ ఇంపార్టెంట్ అండి. ప్యాషన్ ఉంటేనే కొన్ని పనులు చేయగలుగుతాం. ఆ ప్యాషన్ ఉందని అర్థమైంది ఎలా అంటే, 150 members రాగానే వెనకాల నుంచి ఎవరిదో ఒక ప్యాషనేట్ పర్సన్ ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే SRP గారికి ఎంత ప్యాషనేటో క్రికెట్ మీద ఆ రోజు అర్థమైందండి నాకు. వితిన్ 6 months టైంలో ఇంతమందిని యాడ్ చేసి, నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా వారంలో 2-3 మ్యాచ్లు ఆడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే మ్యాచ్ ఉంటుందండి. ఒక కంపెనీలో పనిచేసి 8 hours పనిచేయాలంటేనే చాలా ప్రిపరేషన్ కావాలి. అంటే 150 members కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మ్యాచ్లు ఆడతాం అనేది అంటే హార్డ్లీ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్ కూడా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంతో వర్క్ చేస్తేనో అందరినీ పుల్అప్ చేసుకుంటూ, ప్లాన్ చేసుకుంటూ, టీమ్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ, దిస్ ఈజ్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ అండి. ఈ ప్యాషనేట్ వెనకాల మన SRP గారికి ఆ ప్యాషనేట్ లేకపోయిన ఉంటే సోడియం ఈ రోజున్న పొజిషన్ అయితే ఉండేది కాదు, అందులో డౌటే లేదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మనం కంపెనీకి వెళ్ళి పనిచేసి వచ్చిన దగ్గర ఇంజనీరింగ్ ఫోన్లు వస్తూ ఉంటాయి అనమాట, ఏదో పని ఉంది పిల్లలు తీసుకెళ్ళాలనేది. సో కంపల్సరిగా మన ఆ ప్యాషనేట్తో పాటు మనకి 100% సపోర్ట్ ఫ్యామిలీ నుంచి రావాలండి. ఐ థింక్ SRP గారు చాలా అదృష్టవంతులు అనమాట ఈ విషయంలో. ఎందుకు అంటే
డెఫినెట్గా దట్ క్రెడిట్ గోస్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఆ ప్యాషనేట్తో పాటు మనకున్న ప్యాషన్తో పాటు ఇంప్లిమెంట్ చేసే థింగ్ ఉండాలండి. ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు లేకపోయి ఉంటే సక్సెస్ అనేది రాదు. సో ప్యాషన్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్ టు ద సక్సెస్. సో ఆ ఇంప్లిమెంటేషన్ టీమ్కి ఎస్ఆర్పి గారికి ఉండడం చాలా అదృష్టం అండి. ఆ విషయంలో ఫస్ట్ చెప్పాల్సింది ఎవరంటే మన సుధీర్ గారు, నందు, మన తోకలేని హనుమంతుడు, మన ఎవరు కళ్యాణ్, వీళ్ళందరూ ఆయన వెనకాల ఉండి సార్ యాజ్ ఎ టీమ్ మీ పక్కనున్న మీ టీం మీకు ఇచ్చే సపోర్ట్ ఇవన్నీ టుగెదర్ సోడియం ఈరోజు ఉండడానికి కారణం అండి. ఐఎమ్ విషింగ్ ది సోడియం టీమ్ టు సీ మెనీ మోర్ సక్సెస్ అండ్ వాంట్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి చాలా సెలబ్రేషన్ చేసుకోవాలని, సోడియం ఎక్కడికో చాలా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ సోడియం. ఆ సమయాల్లో ఇతర వ్యవహారాలకు దూరంగా ఉంటారు. నో మీటింగ్స్, నో బిజినెస్ డీలింగ్స్. అంతలా క్లబ్ కార్యకలాపాలతో మమేకమైపోయారు శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారు. ఈ క్రికెట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కిట్టి పార్టీలో నేను కూడా ఉన్నాను. సో అది స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ మందితోటి స్టార్ట్ అయింది. వారానికి కూడా 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు బాగా ఆడేవాళ్ళు ఆడితే. అలా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే హిల్కోంటిలో స్మాష్ టోర్నమెంట్ జరిగిందో సోడియంకి టర్నింగ్ పాయింట్ అది. ఎప్పుడైతే ఆ రోజు స్మాష్ నెగ్గిన తర్వాత నుంచి ఫ్రీక్వెన్సీ పెరిగింది, మెంబర్స్ పెరిగారు, ఆట పెరిగింది, ప్లేయర్స్ యాడ్ అవుతూ ఉన్నప్పుడు రోజు ఈవినింగ్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఇనీషియల్గా రోజు ఈవినింగ్ మ్యాచ్లు స్టార్ట్ అవుతుంటే ఈవినింగ్ 6:30కి మ్యాచ్ స్టార్ట్ చేయాలి. మ్యాచ్ స్టార్ట్ చేయాలంటే ఆఫీస్లో 5:30కి స్టార్ట్ అయిపోవాలి. సో మీటింగ్లో ఏమన్నా 5:30కి షెడ్యూల్ చేద్దామంటే 4కి పెట్టు మీటింగ్, లేదంటే రేపు పెట్టు, పోస్ట్ పోన్ చేసుకుంటే దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటే ఈవినింగ్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఇక తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 6 to 8 మ్యాచ్, ఈవినింగ్ 6 to 9 మ్యాచ్లు. ఎలా అయిపోయిందంటే ఆయన ఉన్న ప్రొఫైల్కి, ఆయన ఉన్న బిజీ లైఫ్లో డ్రైవ్ చేయటం, వాట్సాప్లో మెసేజ్లు పెడతాం, టీంలో వీళ్ళు ప్లేయర్స్, ఈ టీం వీళ్ళు, ఈ టీం వీళ్ళు అని ప్లేయర్స్ వేయటం. అది కంప్లీట్గా చిన్నపిల్లలు అయిపోయి ఎప్పుడూ ఆడాల్సిన 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఆడాల్సిన వయసులో ఆడాల్సిన క్రికెట్ అంతా కూడా ఇప్పుడు 40 years వచ్చిన తర్వాత ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి బిజినెస్ మీటింగులు పోతున్నాయని బాధ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు, గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సోడియం. 12 సంవత్సరాల చిన్న పిల్లవాడి నుంచి 48 ఏళ్ల మధ్య వయస్కుల దాకా క్లబ్ తరపున మ్యాచ్లు ఆడుతున్నారంటే అతిశయోక్తి కాదు. నేను నవంబర్ 2017లో హిల్కౌంటీకి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడడం అంటే ఇష్టం. 40 years వరకు టెన్నిస్ ఆడాను, అంతకు ముందర క్రికెట్ ఆడాను, అన్నీ చేశాను. లాస్ట్ 6 years నుంచి ఎక్కడో బాధ ఉండేదన్నమాట. స్పోర్ట్స్ ఆడలేకపోతున్నాను, ఎందుకు ఇది అని చెప్పి. హిల్కౌంటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం క్రికెట్ గ్రౌండ్ చూసి చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఎవరైనా క్రికెట్ ఆడతారా ఏంటి అంటే, ఒకరోజు వాకింగ్ నుంచి వస్తుంటే మా మిస్సెస్ అందనమాట, ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదని. వాళ్ళందరూ కుర్రాళ్ళు, నాకెవరో తెలీదు, ఎలా జాయిన్ అవ్వాలో తెలియదని. వచ్చేసాం, అయిపోయింది. జనవరి పండుగలు అయిపోయాయి. ఫస్ట్ టైం పవన్ ఒకరోజు ఫోన్ చేసి మీరు క్రికెట్ ఆడతారా అని. సరే ఆడతానన్నా. ఇది ఎలా అవ్వబోతోంది ఏంటి అనేది ఏమీ తెలియదు. క్రికెట్ ఆడతారా అన్నాను, ఆడతాను అన్నాను. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో లేకపోయినా ఫస్ట్ 5 matchesలో ఆడడం మొదలెట్టా. సాటర్డే సండేస్ ఆడడం మొదలెట్టా. నాకు ఎంత ఆనందం వేసిందంటే, నిజంగా నేను మళ్ళీ 20 yearsకి వెళ్ళిపోయి ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ప్లస్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ చూసుకుంటే కనుక ఈ రోజు వరకు ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నాకు ఇన్నేళ్ళు వచ్చినా ఈ రోజుకి నేను చూసుకుంటే ఈ రోజు కూడా నేను కుర్రాళ్ళగా ఫీల్ అవుతాను. మనసు ఆనందంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత నన్ను నేను మర్చిపోతాను. నేనేంటి, నేను ఆడగలనా లేదా, పరిగెట్టగలనా లేదా, ఇవన్నీ మర్చిపోయి కుర్రాళ్ళని చూసి ఎంతూజియాజం తెచ్చుకుని ఫుల్ జోష్తో ఆడతానన్నమాట. దీనివల్ల వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ జరిగింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఆఫీసులో ఎంత స్ట్రెస్ ఉన్నా 9 to 10 పనిచేసినా ఆర్ 9 to 8 పనిచేసినా ఒక ½ an hour క్రికెట్ గ్రౌండ్కి వచ్చి అందరినీ చూసి, నేను ఆడకపోయినా ఆ రోజున అందరినీ చూసి వాళ్ళు ఆడుతూ వాళ్ళలో ఇన్వాల్వ్ అవుతుంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీలు కూడా దే హావ్ సీన్ ఏ లాట్ ఆఫ్ చేంజ్. ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే ప్రెషర్ అంతా పోయి ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్న రోజులే చాలా ఎక్కువ లాస్ట్ 1 year నుంచి. ఐ థింక్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు సోడియం 11. దీన్ని స్టార్ట్ చేసిన పొట్లూరు గారు, పవన్, సుధీర్ గారు, కల్లు, మొత్తం టీం, ఈవెన్ షాడో, మొత్తం అందరూ ఎంతమంది ఉన్నా సరే, ఈ రోజు 155 మంది ఉన్నారు.
ఈ రోజున ఆనందంగా ఆరోగ్యంగా మేమందరం ఉన్నామంటే సోడియం 11 కారణం. అండ్ ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అండ్ యానివర్సరీస్ ఫర్ సోడియం 11. థ్యాంక్ యూ. క్లబ్ లో మొత్తం 6 టీములు ఉన్నాయి. అవి సోడియం 11, కౌంటీ కింగ్స్, సూపర్ కింగ్స్, బుల్స్, బైసన్స్, డక్కన్ చార్జర్స్, లయన్స్. ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే 400కు పైగా మ్యాచ్లు ఆడిన ఘనత సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ సొంతం చేసుకున్నది. ఈ సోడియం అటామిక్ 11లో జాయిన్ అయిన తర్వాత ఎలాగుందంటే ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా, గ్రౌండ్కి వెళ్ళిపోదామా, క్రికెట్ ఎప్పుడు ఆడతామా అన్నట్టుగా తయారైంది. అండ్ దీనికి ఫుల్ కోఆపరేషన్ నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను కోఆపరేట్ చేసి, అంటే వెళ్ళు ఆడుకో ఎంజాయ్ చేయి అంటున్నారు తప్పితే ఎప్పుడు నన్నైతే వెనక్కి లాగలేదు. అండ్ ఈ గ్రౌండ్కి వచ్చిన తర్వాత మిగతా టీం మెంబర్స్తో అంతా కూడా కలిసి అండ్ మాకు ఒక నిక్ నేమ్స్ పెట్టుకొని మేమంతా అలా ఆడుకుంటుంటే ఎలా ఉందంటే ఒక ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది మాకు మధ్యలో. సో దానివల్ల అంటే లైక్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అంతా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాం. అండ్ ఐఎమ్ డాక్టర్ బాజీ అలియాస్ విజయ్. ఆ లెక్కన ఒక వారంలో ఎన్ని మ్యాచ్లను క్లబ్ నిర్వహిస్తుంది మీరే ఊహించండి. క్లబ్ సారథ్యంలో ఇప్పటి వరకు 3 టోర్నమెంట్లు జరిగాయి. వాటిలో కౌంటీ కింగ్స్ టీం 2 విజేతగా నిలువగా సూపర్ కింగ్స్ రన్నర్గా వాసికెక్కింది. అలాగే క్లబ్ సంబంధించిన టీమ్స్తో కాకుండా హిల్ కౌంటీ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంటులో సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ విజయ పతాకం ఎగురవేసింది. క్లబ్ వ్యవస్థాపక చైర్మన్గా శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారు వ్యవహరిస్తుండగా వారికి ఆంజనేయుడి తరహాలో ఆది నుంచి అన్నీ తానై క్లబ్ కార్యకలాపాలను నడిపిస్తున్నారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ డి కళ్యాణ్ చక్రవర్తి గారు. అంతేకాక సోడియం టీం కౌంటీ కింగ్స్ టీంకు కెప్టెన్ గా సైతం వ్యవహరిస్తున్నారు. శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారి తరహాలో క్రికెట్ అంటే విశేషమైన అభిమానాన్ని వారు కనబరుస్తుంటారు. ఇప్పటిదాకా మేము మొత్తం ఈ 1 yearలో ఆల్మోస్ట్ 400 మ్యాచెస్ ఆడాము. మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఇయర్కి 365 డేసే కదా 400 మ్యాచ్ అని చెప్పి. మేము మార్నింగ్ ఈవినింగ్ మొత్తం ఆడతాం. ఇక్కడ ఎస్పెషల్లీ మనం పొట్లూరి శ్రీనివాస్ అన్న గురించి చెప్పుకోవాలి. ఆయనలో నేను ఎప్పుడు రోజు 3 అవతారాలు చూస్తాను. మొదటి అవతారం ఏంటంటే మ్యాచ్ వచ్చే వరకు ప్రిన్సిపల్లా ఉంటాడు, స్కూల్ ప్రిన్సిపల్ లాగా. మ్యాచ్ ఆడేటప్పుడు చాలా హైలీ ప్రొఫెషనల్గా ఉంటాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఈయన ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మాకు ఎలా ఉపయోగపడతాయంటే ఎమోషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. నేను అనుకోవడం శ్రీనివాస్ గారిలో ఈ సోడియం కూడా సక్సెస్ అవడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఆయన యొక్క ఈ అవతారాలనే నేను అనుకుంటున్నా. అందులో నాది ఒక చిన్న అవతారం ఉందనుకో, హనుమంతుడి అవతారం, అది పక్కన వేరే పెడదాం. కానీ ఆయన డెడికేషన్ చూసిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యి టీంలో కూడా నాట్ ఓన్లీ ఆయన కాకుండా ఆ టీం మెంబర్స్ కూడా మొత్తం అందరూ క్యాప్టెన్స్ కానీ వీళ్ళు కానీ ప్లేయర్స్ కానీ పొద్దున్నే 5:30కి రావడం, మ్యాచ్ ఆడడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ 6:30కి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేయడం, మళ్ళీ 9:30కి ఇంటికి వెళ్ళడం. కంప్లీట్గా చెప్పాలంటే స్ట్రెస్ బస్టర్ టు ఎవ్రీబడి. మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ రాగానే ఏం చేయాలి తెలియక ఈ మ్యాచెస్ ఆడుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. చాలామంది వెయిట్ లాస్ అయ్యాం. మా హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎవరు ఇప్పుడు 40+ అంటే ఎవరు నంబర్. అప్పుడప్పుడు నేను టీంలో అడుగుతుంటాను ఏజ్ చెప్పండి అని 34, 33 అంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లాగా మా హెల్త్ కూడా మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ గేమ్స్ ఆడుకుంటూ ఆల్ ద బెస్ట్ సోడియం. క్లబ్ కార్యనిర్వాహక సభ్యుల్లో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నవారు చీఫ్ మెంటర్ మరియు కామెంటేటర్ శ్రీ వి సుధీర్ గారు, అడ్వకసీ డైరెక్టర్ శ్రీ ఎం రాజా గారు, సెక్రటరీ జనరల్ శ్రీ షెహన్షా గారు, ట్రెజరర్ శ్రీ నందు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ డ్రాగన్ గారు, పిఆర్ఓ శ్రీ కండ్రు సతీష్ గారు, సోడియం టీం వైస్ కెప్టెన్ శ్రీ ఎన్ ప్రసాద్ గారు, అలాగే ఈసీ మెంబర్లుగా శ్రీ జి అనిల్ గారు, శ్రీ పర్వతనేని వంశీ గారు, శ్రీ జిపి ప్రసాద్ గారు, శ్రీ శివపిన్నపురాళ్ల గారు, శ్రీ బాజీ గారు, శ్రీ పి అనిల్ గారు, శ్రీ వెంకీ గారు, శ్రీ శైలేష్ గారు, శ్రీ నాని గారు మరియు శ్రీ చెక్కు గారు క్లబ్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ నా లైఫ్లో
అంటే ఇప్పుడు వరకు నాకు ఏజ్ 44. నా లైఫ్లో బెస్ట్ టైం, బెస్ట్ థ్రిల్ని ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ క్రికెట్. చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, హిల్ కౌంటియన్స్ ఇంతమంది వచ్చి ఈ క్లబ్లో 155 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎంత స్ట్రెస్ బస్టర్ అంటే ఇవాళ రేపు ప్రతి మనిషికి లైఫ్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అంటే జాబ్లో కానీ బిజినెస్లో కానీ విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ని ఎలా బస్ట్ చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలు అనుకున్నాం. కానీ హిల్ కౌంటీకి వచ్చిన తర్వాత, ఆ గ్రౌండ్ చూసిన తర్వాత, ఆ క్రికెట్ ఉన్న పైన ఉన్న పిచ్చి ప్రేమతో ఏదో రకంగా టీం ఫామ్ చేయాలని చెప్పి మంచి డెడికేటెడ్ టీం, బ్రహ్మాండమైన టీంని తయారు చేసి ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్రికెట్ ఆడుతున్నాం. ది బెస్ట్ టైం ఎంజాయ్ చేస్తామని చెప్పొచ్చు. ఈ బోర్డులో కూడా ఎవరైతే బోర్డులో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రికెట్ పట్ల అమితమైనటువంటి ప్రేమను చూపించేవాళ్ళు, చాలా ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పటి వరకు మనం చేయలేకపోయాం పని, ఫర్దర్గా మనమైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా, ఫ్రెండ్స్ అయినా సరే, ఒకరిని ఎటువంటి పరిస్థితుల్లో టీమిండియాకి పంపించాలనే మెయిన్ మోటో, అదే రీజన్. SA11CC బోర్డు రిజిస్ట్రేషన్ చేయడానికి కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఫుల్ ప్లెడ్జెడ్ సీరియస్నెస్, ఫర్దర్గా గేమ్స్ ఆడటానికి, తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి. ఈ రికార్డ్స్ కూడా ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి కాస్త ఇన్స్పిరేషన్ కోసం, ప్లస్ లిమ్కా రికార్డ్స్కి, తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి, తర్వాత టాలెంట్ని గుర్తించి ఫర్దర్గా ఎవరైతే బాగా బౌలింగ్ చేస్తున్నారో, బ్యాటింగ్ చేస్తున్నారో, బెస్ట్ టాలెంటెడ్ ప్లేయర్స్ని వెతికి తీసి సోడియం నుంచి రంజీ ట్రోఫీస్ కానీ టీమిండియాకి కానీ పంపించే ఏర్పాట్లు చేయడానికి. ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఉంటే డెఫినెట్గా మన గ్రూప్స్లోనే, మన ఫ్యామిలీ మెంబర్స్లోనే, మన మెంబర్స్లోనే టీమిండియాకి ఆడే ఛాన్స్ రావడానికి. సో దీనికి ఆ సీరియస్నెస్ రావడానికి బోర్డు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రణాళికలు రచించామని చెప్పి చెప్తున్నాను. సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ ఇంత ఎంతుగా డెవలప్ అవడానికి రీజన్ ఒకటే ఒక రీజన్. నేను అనుకోవటం, శైలేష్ అని మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు చాలా ఎక్స్ట్రాడినరీ క్రికెటర్. సోడియం టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. స్మాష్ అని ఒక టోర్నమెంట్ చేసినప్పుడు 1 over 6 runs to win అనమాట. మేమందరం మ్యాచ్ అయిపోయింది, ఇంకా దీని తర్వాత ఇంకా సోడియం క్లబ్ మూసేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలా కష్టపడి చేసాం, బ్రహ్మాండాన్ని మ్యాచ్ ఆడడం, లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ చేజారిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో 6 balls 6 runs అంటే జనరల్గా ఏ మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి. ఫస్ట్ బాల్ డాట్ బాల్ పడింది, సెకండ్ బాల్ డాట్ బాల్ పడింది, కొంచెం మ్యాచ్ మీద ఆశ కొంచెం చెగిరించింది. థర్డ్ బాల్ డాట్ పడింది, ఫోర్త్ బాల్ మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఫిఫ్త్ బాల్ డాట్ పడింది, 100% సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ బాల్ పొరపాటున 6 runs కొడితే మ్యాచ్ టై అవుతుంది, మళ్ళీ సూపర్ ఓవర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. శైలేష్ నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న నేను బౌలింగ్ చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో మనం మ్యాచ్ విన్ అవ్వబోతున్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. లాస్ట్ బాల్ కేవలం సింగిల్ రన్ వచ్చింది. ఆ మ్యాచ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సోడియం అటామిక్ 11లో 155 మెంబర్స్ ఉండి ఎవ్రీడే 2 matches ఆడుతున్నాము, 400 మ్యాచ్లు ఆడామంటే కేవలం శైలేష్ అని చెప్పి నేను గంటాబద్ధంగా చెప్పగలుగుతాను. నిజం చెప్పాలంటే నా జీవితంలో ఈరోజు ఇంత ప్రౌడ్ అండ్ ప్రైడ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ శైలేష్ ఓన్లీ. ఎందుకంటే ఆ ఓవర్ కనుక పొరపాటున మా అపోనెంట్ టీం కనుక గెలిస్తే సోడియం అటామిక్ ఉంటుందో లేదో నేను గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. అదే నాకు ఇన్స్పిరేషన్. క్రికెట్ క్లబ్ అంటే అదేదో సీరియస్గా సాగే వ్యవహారం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టుగా భావించాలి. ఎందుకంటే ఈ క్లబ్లో సభ్యులు అసలు పేర్లేంటో చాలా మందికి తెలీదు. అంతా నిక్నేమ్స్తోనే పిలుచుకుంటారు. ఉదాహరణకు మన శ్రీ SR పొట్లూరి గారినే తీసుకుంటే, శ్రీ మహేష్ గారు అనే ప్లేయర్ వారికి విరాట్ అక్రమ్ అనే నిక్నేమ్ పెట్టారు. అదేమంటే వసీం అక్రమ్ స్టైల్, విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ వారి ఆటతీరులో ఉందని కితాబిస్తుంటారు మహేష్ గారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కల్లు, డ్రాగన్, షాడో, రావల్పిండి, రచ్చరంబోలా అనే నిక్నేమ్స్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు వినపడుతుంటాయి. ఇంతటి మహత్తర కార్యక్రమంలో క్లబ్ నిర్వహణ వ్యయాన్ని తమ సొంత వ్యయంగా భావించి ఆది నుంచి సహకరిస్తున్న 20 మంది సభ్యులు
సోడియం ప్రైమ్ గ్రూప్నకు ఈ తొలి వార్షికోత్సవ వేళ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మొదటి నుంచి మా వెన్నంటి నిలిచిన కౌంటీ నివాసస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆసక్తి ఉన్న వారినే ప్రోత్సహించి భారత్ జట్టుకు ఆణిముత్యాల్లాంటి ఆటగాళ్లను అందించడమే సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ ప్రధాన లక్ష్యమని అంటున్నారు మన శ్రీ ఎస్ఆర్ పొట్లూరి గారు. అంతేకాక తమ వంతు సామాజిక బాధ్యతగా ఆసక్తి ఉన్న, ఆర్థికపరమైన ఆసరా లేక వెలుగులోకి రాలేకపోతున్న పేద క్రీడాకారులకు చేయూతనివ్వటంలో తమ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇస్తున్నారు. అంతిమంగా తాము సాగిస్తున్న ఈ క్రికెట్ మహాయజ్ఞం లక్ష్యం దేశం గర్వించదగ్గ ఒక అకాడమీగా క్లబ్ను తీర్చిదిద్ది ప్రపంచ క్రికెట్లో దేశ కీర్తి పతాకమును ఎగరవేయడమేనని వారు అంటున్నారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీంకు దాదాపు 7.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ది బోస్టన్ గ్రూప్ చైర్మన్ మరియు ఇండియాలో సమర్థన్ ఎన్జీఓను నిర్వహిస్తున్న గౌరవనీయులు శ్రీ సుబ్బు ఎం కోటా గారు సోడియం అటామిక్ 11 క్రికెట్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకెంతో ఆనందదాయకం. వారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాము.